హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు మనం చూడబోయే వీడియో గురించి ముందుగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జనవరి నెల అంటే మనకి తెలుగువారికి గుర్తొచ్చేవి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు. కానీ ఈ 1994, 95 విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం 4 పండుగలు వచ్చాయంట. మరి ఆ 4వ పండుగ ఏంటో, దాని కథా కమామిషం ఏంటో చూద్దాం రండి. జనవరి 14, 15, 16 రెగ్యులర్గా వచ్చే పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ. అయితే జనవరి 17 వచ్చిన పండగ 1994, 95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే పండుగను ఈ 94, 95 విద్యార్థులు జరుపుకున్నారు. మనం కూడా ఈ పండగ సంబరాలు, సందడులు చూడాలంటే ఉప్పలగుప్త మండలం గొల్లవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్దాం పదండి. 94, 95 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరినీ ఒక్కటిగా చేయడం కోసం 2017లో 10 మంది సభ్యులతో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి దానిని అతి త్వరలోనే 100% అంటే మొత్తం విద్యార్థులు 180 మందిని కూడా వాట్సాప్ గ్రూప్లో చేర్చడంలో గ్రూప్ అడ్మిన్స్ కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి. ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగే సమయానికి 100% విద్యార్థులను ఈ గ్రూప్లో చేర్చడం, వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆహ్వానం పంపించడం, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించడం అనేది జరిగింది. 27 సంవత్సరాల తరువాత తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఒకరికొకరు ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ, ఇప్పుడు మనం 2023లో ఉన్నామా లేదా 1994లో ఉన్నామా అన్నంతగా వారు ఒకరికొకరు ఎంతో ఆత్మీయంగా పలకరింపులు చేసుకున్నారు. ఇప్పుడు మనం వేదిక వద్దకు వచ్చాము. ఇక నుంచి వీడియోని యథాతథంగా చూద్దాం. మట్పల్లి లక్ష్మీనారాయణ చప్పట్లు కొట్టట్లేదు, చూసేండి. హ్యాపీ బర్త్డే జానకి రామయ్య. జానకి రామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జానకి రామయ్య. మెస్టర్ రండి, మీకోసం ముందు వరుసలో సోఫాలు ఉన్నాయి. నాయుడు సార్కి గట్టిగా స్వాగతం చెప్తే చప్పట్లు కట్టి. హరిమామయ్య మీ పిల్లలందరికీ హరిమామయ్య ఏం తెచ్చారు గిఫ్ట్స్ ఇస్తారు. చప్పట్లు కొట్టి మనం ఎంకరేజ్ చేద్దాం. చీకట్లో శ్రీహరి వీళ్ళ నాన్నగారి పేరు అవునా? చీకట్లో అయితే మరి వెలుగులో ఉందా? చీకట్లో శ్రీహరి ఎంత? నీ పేరమ్మా? హలో, ఎవరినడిగినా మొదలు అమ్మ మొదలు అబ్బాయి ఉన్నారంటే అమ్మ ఎక్కడ మొదల వైపు ఎక్కడున్నారు? ఆవిడ ఉన్నారా? ఏంటి అరే అరే హరి, వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు. నువ్వు అనవసరమైన ఏం పెట్టు. ఆ చాకలు ఇప్పించి కాగల కార్యం పూర్తి చేయి. చాలా మంది లక్ష్మిలో ఉన్నారు అక్కడ. ఏ లక్ష్మి వాళ్ళ అమ్మాయి నువ్వు? ఆకు లక్ష్మి అలా? వెరీ గుడ్. జనకమ్మ అబ్బాయా?
మీ డాడీ గట్టి హ్యాపీ బర్త్డే చెప్పి ఎక్కడి నుంచి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జానకిరామయ్య, జంగ జానకిరామయ్య. చాలా బాధ్యతగా ఉంటూ పిల్లలకి శ్రద్ధ తీసుకుని అది ఉద్యోగంలో కాకుండా చాలా శ్రమించి పిల్లలు మనం హోంవర్క్ ఇంత ఎలా చేసాం మనకు తెలియదు కానీ అంతకంటే ఎక్కువ హోంవర్క్ చేసి స్కూల్లో క్లాస్ రూమ్లో కష్టపడి అలాంటి ఉపాధ్యాయులు మనకు దొరకడం నిజంగా మన అదృష్టం. అది ఈ రోజుల్లో చాలా అరుదుగా కనబడుతున్నారు. నిజంగా వీరు సన్మానానికి పాత్రులు. ఇప్పుడు వాళ్ళ పేర్లు మనం పిలుస్తుంటాం, ఉపాధ్యాయుల పేర్లు. హాయ్ హలో ఫ్రెండ్స్, తర్వాత మనం మాట్లాడుకోవడానికి మీకు టైం ఉంది. ఈ సంవత్సరం తీసుకున్నప్పుడు మేము అందరం గ్రౌండ్ వర్క్ చాలా మంది మాతో కలిసి చేశారండి. కాకపోతే ఒక ఫ్రెండ్గా నేను మోటివేట్ అవడంలో తప్పులేదు, జస్ట్ ఇది మన ఫ్రెండ్స్ కదా అని. గ్రేట్ థింగ్ ఏంటంటే వీళ్ళ హస్బెండ్ మా గ్రూప్ని అప్రిషియేట్ చేసి తినేమనుకున్న అమౌంట్కి 10 times సాటిస్ఫై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి. శ్రీదేవి నమలాపురం. నాకు బాబు పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు ప్లస్ ఆచంట అక్కడ ఇక్కడ మారలేదు. నాగమల్లేశ్వరి కాశీ సార్ అయితే మాత్రం రన్నింగ్. హాయ్ అండి, నా పేరు నాగమల్లేశ్వరి కలిసిపతి. నేను హైదరాబాద్లో ఉంటాను. పాప బాబు. మీ వారు ఏం చేస్తారో మా చెప్పండి. హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ హైడ్ చేసేస్తున్నారు సార్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏమన్నా ఉండుంటుంది మరి. నేను ఈ స్కూల్లో 1 year టీచర్ గా చేసిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వెరీ వెరీ విద్యా వాలంటీర్ గా 1 year చేస్తాను. క్లాస్ ప్లీజ్. మన టీచర్స్ కూర్చున్న స్టాఫ్ రూమ్ లో నేను 1 year కూర్చున్నా. నాకు అది చాలా హ్యాపీ. అందుకే క్లాస్ నీకు గ్రేట్ జాబ్ కదా. ఓకే నేను Thank you. డిజైనర్ బొటిక్ అండి హైదరాబాద్ లో ఓన్ గా నేను చేసుకుంటాను. కంచుమర్తి మాట్లాడకుండా. నా పేరు గొలకోటి భాగ్యలక్ష్మి. మాది గొలకోటపరపాలెం. మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా హస్బెండ్ ఫార్మరే. అమ్మాయి డిగ్రీ చదివింది. మా అమ్మటి సత్యనారాయణరావు సార్ వస్తున్నారు. మన తప్పకుండా ఒక ఆపరేషన్. గట్టిగా చెప్పండి కూడా. ఉన్నారు మీరు.
బర్త్డే బాయ్. బర్త్డే బాయ్. ఎంత అదృష్టం జానకి నీకు ఈరోజు. నీ బర్త్డే ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నావు. వైట్ షర్ట్ లో రాలేదు, పనిష్మెంట్ అయితే కేవీఎస్ గారు ఇస్తారు. సునీత, విఎస్ఎల్ అండ్ సాధనాల, తోరం శివకుమారి. అంటే వీళ్ళు 10th వరకు రాలేదు కానీ మన ఇన్విటేషన్ కి వాళ్ళ వెయిట్ ఇచ్చి వచ్చారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన వెయిట్ మనం ఇవ్వాలి, రెస్పెక్ట్. తర్వాత మాల, పూలమాల అంటే సాల్వ్ వేసి మీరు పక్కకు తప్పుకుంటే మిగతా వాళ్ళు అటు చూడు. బస్వా తర్వాత మెమెంటో ఇచ్చి మొక్క ఇవ్వండి ఫస్ట్. మొక్క బెనర్జీ. చప్పట్లు కొట్టి మనం ఒకసారి గౌరవిద్దాం మన మాస్టర్ని. సరిగ్గా కొట్టట్లేదు. అంట హరి చెప్పమన్నాడు అలా అని. అబ్బాయిలు కూడా కొట్టట్లేదే. ఐస్ క్రీమ్ ఓన్లీ ఫర్ లేడీస్, సారీ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓన్లీ ఫర్ గర్ల్స్. యా కిడ్స్. నో నో గర్ల్స్. You cannot forget. He wants the hearts and interviews. ఇప్పటికే మర్చిపోలేను. అప్పుడు 22 ఏళ్ళు సుమారు అయిపోయిందేమో దీన్ని విడిచిపెట్టేసేసి. అయినప్పటికీ కూడా అంతే. అదే కాదు, ఫిజిక్స్కి వచ్చేసరికి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఎవరైనా తిట్టమంటే ఎలా తిట్టి మనవాడిని. ఇలాగే తిట్టు. నీకన్నా జూనియర్ని ఎలా చేస్తే నీ అడిగేం తెలియదు కానీ నీకు నీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, నీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా ఎట్లా ఉండేదంటే ప్రతిరోజు టెస్ట్ 25 మార్కులకి ఎందుకో 21 వస్తే మిగతా 4 మార్కులకి కొట్టేవాళ్ళు. అది ఎట్లాగంటే గోడ పక్కన అతను నిలబడి చెయ్యి బయట పెట్టాలి. నేను మొహం కనిపించదు, నేను చేతినే కొడతాను. ఎందుకంటే మొహం కనిపిస్తే ఏమన్నా నా ఫీలింగ్ ఏమైనా మారిపోతేమో అందుచేతన అట్లాగా. సో అప్పుడులో స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేస్తున్నారు రోజు అమ్మాయిలు ఎవరైనా. స్పెషల్ రిక్వెస్ట్ అది, దయచేసి స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేసిన మీరు లేకపోతే ఫుల్ఫిల్ అవుతుంటున్నారు సార్. ప్లీజ్. మర్చిపోయినట్టున్నారు, ఆడినట్టే మర్చిపోయినట్టున్నారు, నాకు గుర్తు రావట్లేదు అంటున్నారు. తెలుసు చిన్న బాబు. చప్పట్లు కూడా ఒకసారి. నేను చాలా మంది పిల్లలు తయారు చేయాలనుకున్నాను. నేషనల్ నా వల్ల కాదంటే ఇక డ్రాప్ అయిపోయాను. అలాగే చాలా మంది నేషనల్స్ అది చేశారు కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నా కొడుకే తయారయ్యాడు. బ్యాడ్మింటన్ అర్జున అవార్డు 2020లో. ఇప్పుడు ఢిల్లీలో ఇండియన్ ఓపెన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్ వాడికి అందజేసి గెలిచేటట్టుగా చేయమని. అందరికీ నీ దగ్గర చాక్లెట్ తీస్తున్నావు. ఎంత స్వార్థం చేయలేదు. అరే అది చూసావు కదా ఎంత స్వార్థం. ఈ కార్యక్రమంలో టీచర్స్ని మాత్రమే కాకుండా బోధనేతర సిబ్బంది చిన్న నాగేశ్వరరావు, పెద్ద నాగేశ్వరరావులను కూడా సన్మానించడం జరిగింది.
శ్రీహరి ప్లీజ్. వెల్కమ్ మ్యామ్. అంటే రా, హరి హరి పైకి రా. రండి. థ్యాంక్ యూ మేడం, మీరు మాకు పర్మిషన్ ఇచ్చారు. కంచుమర్తి రామారావు, ఎవరైనా మిస్ అయిపోయిందో చూడండి. కంచుమర్తి రామారావు ప్లీజ్ త్వరగా రావాలి. ఎర్రబండి లక్ష్మణ్ రావు త్వరగా. నల్లపల్లి కుమార్, నాగ వెంకటరత్న కుమారి ప్లీజ్ గా. రా మేడం, లేట్గా వచ్చావురా, అందుకే ఆగినట్టుంది. రా రా రా, అసలు రాలా. గంటా రాజేశ్వరి వచ్చిందా? టోలెడ్ శ్రీగీత వచ్చింది. ఎవరైనా ఉన్నారు? ఎవరు? గీత. ఎవరు రాకపోతే వాళ్ళు రండి ప్లీజ్, టైం అయిపోతుంది, లేట్ అవుతుంది. నాగలక్ష్మి వాళ్ళ అమ్మాయి అంట, పైకి రామా. జెంట్స్ సాల్వో పట్టుకోండి. సాల్వో ఫస్ట్, తర్వాత దండ ఇవ్వండి. ఓకే. ఆత్మీయ సమ్మేళనం చక్కగా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతనంటే అప్పట్లో చదువుకుని మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అప్పుడు డిస్పాచ్ అయినటువంటి వాళ్ళందరూ ఒకసారి కలుసుకుని ఇక్కడ మీరు ఇలా చేసుకోవడం మాకు కూడా ఆనందమే. నో వర్డ్స్, స్పీచ్లెస్. ఇలా 94-95 బ్యాచ్ వాళ్ళు మేము ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవాలనుకున్నాం. డేట్స్ ఇది డేట్ అని చెప్పారు. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుచేతనంటే అవి కూడా మా లైఫ్లో కూడా అవి నిజంగా మెమరీస్, చాలా హ్యాపీ. నేను కూడా అనుకున్నాను ఈ ఫంక్షన్కి ఖచ్చితంగా రావాలి, ఎన్ని పనులున్నా కానీ వెసులుబాటు చేసుకుని రావాలని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను. మరి ఇంతలా ఉంటుందా అని అనుకోలేదు నేను అసలు. చాలా కలర్ఫుల్గా, మరి ఎప్పుడూ వదిలేసి 10-15 ఇయర్స్ అంటే 27 ఇయర్స్ మేడం. అప్పటికి మీ ఏజ్ టీనేజ్, తేనెటీగల లాంటి ఏజ్. అప్పుడు దాటి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పేర్లతో పిలుచుకుని మీరు ఎంతలాగా ఇలా ఉండటం చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఎనీవే, ఇది ఏంటంటే మీ పిల్లలకి కూడా మీరు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. మరి ఎప్పుడున్నాడు? అండ్ ఆకుల సత్యనారాయణ గారు మీరు కూడా కొంచెం ముందుకు రండి సార్. ఆకుల సత్యనారాయణ గారు, కడి శ్రీను ఎంపీటీసీ గారు. ఇద్దరు కలిపివ్వండి. అర్జునుడు శ్రీను, అలాగే శ్రీ లాడెన్ గారు. సార్ కొంచెం ముందుకు రండి. లాడెన్ గారు, రెడ్డిబాబు గారు, సీనియర్ జర్నలిస్ట్ రెడ్డిబాబు గారు. నల్ల ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం, అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ గంట కొట్టగానే వెనక్కి రావాలి అందరూ. పరువు నిలబెట్టి జస్ట్ ఒక లైన్ పాడిన పాట పాడితే కుదరదు, మొత్తం పాట పాడాలి, ఎవరు పాడిపోకూడదు. ఒక్క పాట పాడినా కాదు మొత్తం పాడాలి. ఫస్ట్ చెప్పలేదు, ఏదో పాట పాడి కుదరదు. కారిమిటే పాటు మొత్తం పాడాలి, ఎవరు పారిపోకూడదు. అది కండిషన్, అది కండిషన్. ఒక్కరు కూడా పారిపోకూడదు. 2-3 గాజులు ఉండొచ్చేమో అనుకుంటున్నాను. పందరాబా చూసుకోండి మరి. ఓకే ఫ్రెండ్, ఓకే, థ్యాంక్ యూ. బాగా చేస్తావు అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే చెప్తున్నారు. త్వరగా త్వరగా నిదానండి. హలో అండి. రాలేదా? మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళు కూడా సంతోషిస్తారు. త్వరగా లైన్గా వచ్చి ఒక్కొక్కరు వరుసగా 2 మాటలు చెప్పి వెళ్తే బాగుంటుంది. అలా రాదు, పేరు పెట్టి పిలిస్తేనే వస్తారు. ఫోన్ చేస్తేనే ఫంక్షన్కి వచ్చారు కాబట్టి పేరు పెట్టి పిలవాలి. లెక్చరర్గా కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒకటి కొలవేల్ సెంటర్లో రన్ చేస్తున్నాను. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్లో BCA చేశాను. నేను ఇంటర్మీడియట్ SKBR కాలేజీలో చదివాను. మేబీ ఈ జీవితానికి ఇంకా ఇంతకంటే గోల్డెన్ మూమెంట్ నా జీవితంలో ఇంకా ఉండదేమో. ఖచ్చితంగా వద్దాం. ఇంకా చాలా ఈ జీవితానికి అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరినీ చూసేసరికి. వెరీ గుడ్. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. క్లాస్ ప్లీజ్. తిన్నారు కదా. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ముందుగా థ్యాంక్స్. ఆకుల నాగేశ్వర మాస్టర్కి, కాశీ మాస్టర్ గారికి, అమ్మటి సత్యనారాయణ మాస్టర్కి, EVS గారికి. మాస్టర్లు అందరంటే ముందు నుంచి భయమే మాకు. ఆ భయం ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎంత పెద్ద ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరంటే గౌరవం, భయం అన్ని అలాగే ఉన్నాయి సార్. భక్తి కూడా ఉంది. భక్తి కూడా ఉంది. ఓకే. నా పేరు శ్రీహరి జనిపిరెడ్డి అండి. యాక్చువల్లీ నేను 96 వరకు 10th వరకు చదువుకున్నాను. 96 తుఫాన్ తర్వాత మేము అమలాపురం షిఫ్ట్ అయిపోయాను. నేను SKBR డిగ్రీ, కాకినాడ PRBC కాలేజీలో MBA చేశానండి. నేను చేసి అమలాపురంలో 18 సంవత్సరాలుగా అమలాపురంలో బిజినెస్ 2 వీలర్ షోరూమ్స్ ఉన్నాయి మాకు 2. ఫైనాన్స్, ఓన్ ఫైనాన్స్ మాదే. 18 సంవత్సరాల నుంచి అమలాపురం సెటిల్ అయిపోయాను. భగవంతుడి దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల ప్రస్తుతం హ్యాపీ. 2 పిల్లలు నాకు, ఒకటి 9th, ఒకటి 7th. 2 రాజమండ్రి షిరిడి స్థాయిలో చదువుతున్నారు. అది సార్ బ్యాక్గ్రౌండ్, ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నడిపెల్ రాంబాబు. యాక్చువల్గా దాని గురించి ఒకటి చెప్పాలి సార్. మేము ఈయన పేరు రింగురాజు, గ్రూప్ అడ్మిన్. నేను చెప్తా. ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం తిను ప్లస్ ఇంకొక అబ్బాయి ABN అనేసి ఇద్దరు గ్రూప్ ఫామ్ చేశారు. ఒక 10 మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ అండి. 2017లో మా గ్రూప్ స్టార్ట్ అయ్యిందండి. ఓన్లీ 10-15 మెంబర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత 150-170 మెంబర్స్ మేము గ్యాదర్ అవ్వగలిగామంటే పునాది వేసేసారు మా గ్రూప్. నిజంగా యాక్చువల్గా ఆల్రెడీ ఇంకొక అబ్బాయి కూడా తను కొన్ని కారణాల వల్ల కొంచెం భయం ఎక్కువ సార్. అంటే మీరు ఉన్నారు కదా, భయపడుతున్నాడు. నా పేరు నడిపల్లి రాంబాబు అండి. నమస్కారం అండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశానండి 96, 97, 99లో. డిప్లొమా అయిన తర్వాత క్యాంపస్ సెలెక్ట్ అయ్యి SRMలో జాయిన్ అయ్యానండి. తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ బీటెక్ ఇంట్రెస్ట్ వచ్చి JNTలో బీటెక్ చేస్తాను. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 8th, ఒక అబ్బాయి 6th అవుతున్నారండి. ప్రజెంట్ కాకినాడలో ఉంటున్నానండి. బ్రాంచీలు అది కొన్ని బ్రాంచీలు లేవు కానీ నడిపల్లి రాంబాబు 2 బ్రాంచీలు ఉన్నాయంట చెప్పాడు. కానీ ఏంటంటే మన సార్ చెప్తే మాత్రం ఏది మర్చిపోలేను. మన కేవీ సార్ చెప్తుంది హైడ్రోజన్, హీలియం, లిథియం, బెల్లం, బోరాన్, కార్బన్, క్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. థ్యాంక్ యూ అండి. అందరినీ కలిసి ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేస్తాను. ఎంతో సంతోషకరంగా ఉందండి. సార్లు అందరికీ వందనాలండి. చిన్న వెంకటలక్ష్మి, పెద్ద వెంకటలక్ష్మి అని మమ్మల్ని ఇద్దరిని అలా బాగా గుర్తుపెట్టుకున్నారు. అయితే మా అబ్బాయి అండి బీటెక్ చేసాడండి. తనకు జాబ్ చేయమంటే నేనే 10 మందికి జాబ్ ఇస్తాను, నేనే ఫ్యాక్టరీ పెడతాను అంటున్నాడండి. ఏం పెడతాడో తెలియదు. బెస్ట్ ఫ్యూచర్ అయితే ఏమవుతుందో నాకు తెలీదు. మీ అబ్బాయికి మా తరఫున, మా గ్రూప్ అందరి తరఫున ఆల్ ద బెస్ట్. తప్పకుండా. కామేశారండి. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలండి. బాబు చెప్పు. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, 3rd year. పాప ఓకే, థ్యాంక్ యూ కామేశ్వరి. క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించినటువంటి గురువులకి, నా స్నేహితులకి అందరికీ నా వందనాలండి. నాకు 2 బాబులు.
నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. పెద్దబాబు ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్, చిన్నబాబు 9th క్లాస్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. పక్కన మీరు పడుకున్నంత గురించి అరంత గురించి మాట్లాడకండి. ఈ గొల్లవెల్లి కోసమే మాట్లాడతాం. ఈరోజు 94-95 ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక. ఈ విధంగా జరగడానికి చాలా ప్రయాసలు పడి సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. 27 సంవత్సరాల తర్వాత ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే ఎవరినో గుర్తుపెట్టాం, కొంతమంది గుర్తుపట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత చూసుకుంటే ముందు కొంతమంది ఉన్నారు, తర్వాత లేరు. రేపు ఉంటామో లేదో తెలియదు. కనీసం ఇప్పుడైనా ఒకసారి కలుసుకుందాం రండి అని జేవిఆర్ ఫోన్ చేసి, పురుషోత్తం ఫోన్ చేసి, ఇంకా పేర్లు వద్దు, నా మటుకు నేను ఫోన్ చేసి రమ్మన్నా కూడా పక్కనున్న కూడా ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని పెట్టేసిన కూడా ఉన్నారు. అది మనకి ఏంటంటే తీసుకుందాం, మనం అందరం అందరం ఒకసారి గ్యాదర్ అవ్వాలని ఉద్దేశం, అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది ఈ సమ్మేళనం జరిగింది, ఇక ముందు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని నాకు ఒక సలహా. ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఇప్పటి వరకు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక ముందు కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. అందరి సహకారం ఉంటే అందరం కలిసి అది నేను గ్రూప్ అడ్మిన్స్కి చేసే చిన్న సలహా మాత్రమే. ఈ సమ్మేళనం అయిపోయింది, గెట్ టుగెదర్ అయిపోయింది కనుక ఇక్కడితో కొంతమంది లెఫ్ట్ అయిపోదాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా కంటిన్యూ అవుతే బాగుంటుందని నాది ఒక చిన్న సలహా. అదేవిధంగా లేదు మాస్టర్, ఇంత గొప్ప ఈవెంట్ చూసిన తర్వాత ఎవరో లెఫ్ట్ ఎవరో మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అని మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తాను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం, నా అభిప్రాయం ఉండొచ్చు, కొంత ఎన్నర అభిప్రాయం కూడా అదే ఉండొచ్చు. లేదు, తప్పకుండా ఉంటారు అందరూ. ఓకే, అది కంటిన్యూ అయితే చాలా మంచిది. తప్పకుండా ఒకసారి 94-95కి వెళ్దాం. ఒకసారి టైం ఇస్తుంది తెప్పించిన అవసరం. మేము సన్నవెల్లి నుంచి ఒక 10 మెంబర్స్ వచ్చేవాళ్ళు. మాది నేటివ్ ప్లేస్ సన్నవెల్లి అండి. 1 to 5th జేవిఆర్, నేను, చెక్కు నాగలక్ష్మణరావు, అదేవిధంగా జాన్ శంకర్రావు. ఆ బ్యాచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీగో హట్ అవుతున్నట్టు ఉంది. చెప్తాడంటే అక్కడ లీడర్ ఇక్కడ లీడర్ నా గురించి చెప్తామని స్టార్ట్ చేశాడు బాబు. అక్కడ నుంచి అప్పుడు లీడర్ జేవిఆర్, ఇప్పుడు మీరు భరించాల్సిందే కూడా. అక్కడ నుంచి కూడా జేవిఆర్ మాకు లీడర్గా ఉండేది. తనే కాసిన అయ్యి చెప్పేది, అటెన్షన్ స్టాండీస్ అయ్యి మేము వెనకాల ఉండేవాళ్ళు. అప్పటికి భయమే. 94-95 10th అయిపోయినా కూడా అమ్మాయిలతో మాట్లాడింది నేను జేవిఆర్ ప్లస్ గంట రాజేశ్వరి అమ్మాయి వచ్చిందో నాకు తెలియదు కానీ రాలేదు. ఆ అమ్మాయి భారతి, అంతే. నేను ముగ్గురుతోనే మాట్లాడాను. వెల్కమ్ చెప్తున్నాం. ఏబిఎన్ వెల్కమ్. చక్క ఎరకయ్య పేరు, నిక్ నేమ్ ఏబిఎన్. హైదరాబాద్ ఏబిఎన్ ఛానల్లో కెమెరామన్ అండి. పేరు చక్క ఎరకయ్య, వ్యాపారస్తులు. మేము ఇతనికి ఏబిఎన్ అని పేరు పెట్టాం, ఎందుకంటే ఏబిఎన్ స్టూడియోలో ఏబిఎన్ ఛానల్లో యాజ్ ఎ వీడియోగ్రాఫర్, కెమెరామెన్. సీనియర్ జూనియర్ అని నేను చెప్పట్లేదు, సీనియర్ కెమెరామెన్. 40+ వచ్చాక జూనియర్ ఎలా అవుతావు, సీనియర్ అవుతావు. కానీ మెయిన్ ఏంటంటే ఎందుకు నేను చెప్తానంటే గ్రూప్ క్రియేట్ చేసింది ఇతనే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి నెంబర్లు కలెక్ట్ చేసి గ్రూప్ క్రియేట్ చేశాడు. ఇతను అగ్ని ముట్టిస్తే ఆజ్యం పోసినాడు రాంబాబు, అది ఆరకుండా చూసేది జేవిఆర్. ఓకేనా? వన్స్ అగైన్ మన చప్పట్లు కొట్టి వీడిని అభినందించాలి, వీళ్ళ ముగ్గురిని కూడా. థ్యాంక్ యూ. చిన్న కారణం వల్ల ఉదయం రాలేకపోయాడు, అయినా ఇప్పుడు వచ్చావు.
థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఏబిఎన్. సార్ పరిచయం చేస్తాను. బిఎస్సి బీఈడి చేశానండి. ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను, బేవనపల్లి పద్మజ యూపీ స్కూల్లో యాజ్ ఎ ప్రిన్సిపల్. కరెస్పాండెంట్ డైరెక్టర్స్ ఉండరండి, నేను చూస్తాను. క్లాప్స్ ప్లీజ్. ఓకే. అయితే అయ్యే ప్రిన్సిపల్స్ నేను పాటిస్తాను. అప్పుడు మూర్తి చెప్పినట్టు బైబిల్లో చిన్న వాక్యం ఉంటుందండి, ఏంటంటే బెత్తం వాడని తండ్రి కొడుకు విరోధి. ఎందుకంటే భయం అనేది లేకపోతే తర్వాత తిరగబడతాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ నాకంటే వెనకాల ఇంకా మాట్లాడాలని చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి విద్యార్థులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మాస్టర్. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు రుద్రరాజు నరేష్. సో నేను బీటెక్ కంప్యూటర్స్ చేసి ప్రస్తుతానికి సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. సో చాలా థ్యాంక్స్ సార్, మీరు ప్రతిపక్షం నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు చాలా వెరీ థ్యాంక్స్ సార్. సో మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం, చిన్నపిల్లలకు పానీపూరిని తినడం వెళ్ళి పానీపూరి ఉంది, చాట్ ఉంది, పిల్లలు వెళ్ళండి మా పిల్లలు అమ్మా తల్లి కాన్ఫిగరేషన్స్ చెప్పండి రా అంటే గుర్తుపెట్టుకునేవారు కాదు మన వాళ్ళు, మన పిల్లలు అది తెలుసు కదా, మన ఫ్రెండ్స్. మీరు నెంబర్ కరెక్ట్గా చెప్పకపోతే మీరు ఎక్కడ కనిపించినా సరే సెంటర్లో మీరు ఆఫీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతాను, దాని నెంబరు చెప్పకపోతే అక్కడే ఆ పర్టికులర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్షియం ఉంది, ఆ నెంబర్. ఇంకా మా సజ్జన్ మాస్టర్ అయితే నేను బాగా చదువుతానో ఏమో మరి నా మీద గుడ్ ఇంప్రెషన్ ఉండేది. దానివల్ల ఆయన చాలాసార్లు నన్ను ట్యూషన్ చెప్తాను, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా నన్ను కూడా రమ్మని అనేవారు. బట్ మా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను నాకు వేరే ట్యూషన్ పెట్టించుకునే అవకాశం లేదు ఆ టైంలో. అండ్ టీచర్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు టీచర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామప్రసాద్ గోల్కోటి. అలా కన్నా వెంకటరామ మాస్టర్ అబ్బాయి అంటే మీ అందరికీ గుర్తుపడతాను. నన్ను మా నాన్నగారు వెంకటరామ మాస్టర్ ఇదే స్కూల్లో మన టీచర్స్ తోటి పనిచేశారు, ఇప్పటికీ గుర్తుంటారు. ఇంకా అంబడి సత్యనారాయణ మాస్టర్కి మేమందరూ ప్రిసిషన్లో అందరూ మనందరం కూడా. అయితే ఆయన మీరు లాస్ట్లో గుర్తుందో లేదు, ఆయన విండో దగ్గరికి వచ్చి మేబీ జాన్యువరిలో అనుకుంటాను, అమ్మ అల్లరి చేస్తున్నారు మీరంతా, ఈ నెల 30 రోజులు ఉంది, నెక్స్ట్ 15 రోజులు ఉంది, ఇవన్నీ కలిపితే 45 రోజులు ఉందని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేవారు ఎగ్జామ్కి. సో మీలో ఎంతమంది గుర్తుందోలే కానీ అది నాకు బాగా గుర్తు. సో అది అలా కౌంట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఎగ్జామ్కి కూడా అది ఫాలో అయ్యేవాడిని. గుడ్ మర్చిపోయింది. ఆమె ఐటీ ప్రొఫెషనల్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఇంకొకటి ఏంటంటే మేము ఐటీలో ఉన్నాం, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మీ చిల్డ్రన్స్ అంటే మాకంటే లేట్గా పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి మా వాళ్ళందరూ బొడ్డోళ్ళు. కాకపోతే మీరు ఎవరన్నా సజెషన్స్ కావాలంటే మీరు గ్రూప్ ద్వారా అడగొచ్చు, మేము అందరూ సజెషన్స్ ఇస్తాం. ఓకే. అది వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, మీ పిల్లలకి కెరీర్ పరంగా సరే, ఏదైనా సరే ప్రతి ఫీల్డ్ లోనూ ఉన్నారు. సినీ అడగండి, వ్యాపారం గురించి బాగా వ్యాపారస్తులు చదువుకున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నేను ఏ సలహా ఇస్తాను చెప్పారా? సరే, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి 3rd క్లాస్ అండ్ ఒక అబ్బాయి ఎల్కేజీ, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ రామప్రసాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ గురించి చెప్పలేదు, ఒకసారి సినిమా స్టోరీ గురించి కూడా చెప్పే. అది రాసినప్పుడు నేను ఎవరో తెలియదు వీళ్ళెవ్వరికి, అది అందు గురించి. అండ్ ఇంకొకటి లైఫ్ లో ఫస్ట్ టైం ఏదో మైక్ పట్టుకుని మాట్లాడటం బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. కష్టం నాకు, బట్ ఐ ట్రై. నేను బిఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ 10th క్లాస్ అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బిఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని తర్వాత ఎంసీఏ ఫినిష్ చేశాను. అప్పటి నుంచి కూడా బెంగళూరులో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను. ఫస్ట్లో సిస్కోలో పనిచేశాను, తర్వాత హెచ్పి, నా ఒరాకిల్ చేస్తాను. అంబడి సత్యనారాయణ మాస్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ టైం నేను 8th క్లాస్ తర్వాత మా ఫాదర్ తీసుకెళ్ళారు. మా ఫాదర్ కూడా ఆయన స్టూడెంటే. అప్పుడు చెప్పారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్ వెకేషన్ అనమాట, గ్రామర్ కోర్స్ గురించి. వెకేషన్ ఫస్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్టికల్స్ and vocabulary and the way he pronounces the English. It is much more important actually.
So because of that, we relinquishes the mother tongue influence on English. Because of you only, sir. I got that. Even if we want to talk something about the meetings and all, I think that is inspiration I taken from you, and still I continue that. And not only that, ఆయన చాలాసార్లు చాలా క్లోజ్గా ఉండేవాడిని ఆయనతో. అతను ఆయనే కాదు మొత్తం నాకు అంటే ఎవరు బాగా చదువుతారో వాళ్ళు క్లోజ్ గా ఉంటే సార్లకు కూడా ఇష్టమే. కరెక్ట్ అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ 6th క్లాస్ నుంచి. అంబర్ సత్యనారాయణ మాస్టర్ గారు ఎప్పుడు ఒకటి చెప్పేవారు ఏంటంటే, నెగ్లిజెన్స్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దెన్ ఇగ్నోరెన్స్. అంటే నిర్లక్ష్యం మన తెలుగు తక్కువతనం కంటే కూడా ప్రమాదకరమైంది. స్టిల్ రిమెంబర్ నాకు ఆఫర్ ఎగ్జామ్స్లో 39/50 ఇంగ్లీష్. అంటే దాకున్న నాకు నుంచోబెట్టి మొత్తం మిగిలిన పిల్లలు అందరి చేత కూడా క్లాప్స్ కోడించడం జరిగింది. ఐ స్టిల్ రిమెంబర్. మీరు ఆల్రెడీ మన ఊరే కదా, అందరి గురించి చెప్పు, ఫ్రెండ్స్ గురించి చెప్పలేదు. ఇది అద్భుతంగా అరేంజ్ చేసిన మీ అందరికీ కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. యాక్చువల్లీ కొమ్మూరి సంజయ్ సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళిన తర్వాత చాలా చేంజ్ అయ్యాను నేను. నాకు ఆయన ఎప్పుడు గుర్తుకుంటాడు. నేను రానే మద్రాస్ లిమిటెడ్ హైదరాబాద్ పవర్ స్టీరింగ్ తయారు అవుతాయి, దాంట్లో మెయింటెనెన్స్ మేనేజర్గా చేస్తున్నాను. ప్లస్ నాకు శ్రీవల్లి రైస్ హోల్సేల్ షాప్ ఉంది. నాకు ఒక బాబు ఇప్పుడు CS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ రాము. ఫణికుమార్. మిత్రులకి నా వందనాలు, తోడి మిత్రులకి నా అభినందనలు. సో నేను ఇప్పుడు సివిల్ ఇంజనీర్గా సెటిల్ అయ్యానండి. రాజమండ్రిలో ఉండి నా ఓన్ కన్సల్టెన్సీ, సివిల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ చేస్తున్నాను. అలాగే అమలాపురం కూడా బ్రాంచ్ ఉందండి. నేను చదువుకున్నది నేర్చుకుంటా, వృత్తి ఎంచుకుంటా కాకుండా నాతో పాటు ఇంకొక 6గురికి, ఇప్పుడు ప్రస్తుతం ఒక 6 ఇంజనీర్స్ నా దగ్గర ఉపాధి పొందుతున్నారండి. సో ఇంకా ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాగా డెవలప్ అయ్యాడు కాలేజ్ గేట్ ఆపోజిట్ లో. యాక్చువల్ గా ఇప్పుడు మా వచ్చిన ఆడపడుచులు అందరికీ కూడా బ్లౌజ్ పీస్లు తన సొంత డబ్బుతో ఇస్తున్నాడు. అబ్బాయిలు కూడా స్పాన్సర్ చేస్తాడు. బిల్లు మాత్రం తర్వాత ఫోన్ పే చేసేయండి, నో ప్రాబ్లం. తనైతే నాప్కిన్స్ వరకు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ శంకర్. చాలా టూ మచ్ ఇది. వెల్కమ్ కమలాకర్, డిఫెన్స్ లో పనిచేస్తున్నాడు. బాంబులు తయారవుతాయి దగ్గర. నాగేశ్వర గారికి అందరికీ నమస్కారం. నేను ఆర్డినెన్స్ పేట హైదరాబాద్లో పనిచేస్తున్నానండి యాజ్ ఎ టెక్నీషియన్. నేను డిగ్రీ అయింది, ఐటీ బేస్ మీద ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయ్యాను. నేను ఆల్ ఇండియా 2nd ర్యాంకర్. సూపర్, వెరీ గుడ్. అయితే మేము కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు మేము 10th ఏం చదువుకున్నామో అన్నీ అవే వచ్చి చాలా కాంపిటేటివ్కి వెళ్ళాం. 10th మేము మ్యాథ్స్లో ఏం చదువుకున్నాము, సైన్స్ కానీ అన్ని బిట్స్ కానీ అన్నీ అవే వచ్చాయి కాంపిటేటివ్లో. దానివల్ల మాకు బాగా ప్లస్ అయింది. దానివల్ల మేము ఆల్ ఇండియా 2nd ర్యాంకర్ సాధించగలిగాం. మా ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లు తయారవుతాయండి, BMP ట్యాంకర్స్. నేను కూడా DRDL కాదు, DRDL అన్నది ల్యాబ్, అది ఓన్లీ రీసెర్చ్ చేస్తారు. మాది వాళ్ళు రీసెర్చ్ చేస్తుంది, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హైదరాబాద్ ఎద్దుమైలారం. ఆల్ ఓవర్ ఇండియాలో 41 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అందులో మొత్తం ఆర్మీకి సంబంధించిన అన్ని తయారవుతాయి. తుపాకులు తయారవుతాయి అన్నీ సార్. గన్స్, BMP ట్యాంకర్స్, MBTలు, బాంబ్స్ అన్నీ మేము తయారు చేస్తాం. ఆర్మీకి మేము సప్లై చేస్తాం అనమాట. ఏమైనా తీసుకొచ్చేప్పుడు కనుక వాళ్ళు చెప్పని తీసుకొస్తాం. మాత్రమే తీసుకురా, ఇవ్వడానికి మాత్రం వద్దు కమలాకర్. థ్యాంక్ యూ. నాకు కూడా తెచ్చిపెట్టు. సార్ వచ్చిన నాకు తుపాకీ తెచ్చిపెట్టు. తప్పకుండా ఇవ్వడానికి వద్దు, పెంచడానికి తీసుకు. పోలీస్ APSP. అంటే మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు పిలుస్తున్నామంటే, సార్లు ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకోవాలని వాళ్ళ ఇంటెన్షన్. స్టేజ్ అనేది గురువులందరికీ నా నమస్కారం అండి. నేను APSPలో 17 సంవత్సరాలు చేశాను సార్. ఇప్పుడు కన్వర్షన్లో ఏఆర్ డిపార్ట్మెంట్లో చేస్తాను సార్, పోలీస్ డిపార్ట్మెంట్. నాకు అప్పుడు చదువుకునే రోజులు అయితే మళ్ళీ నేను ఒకసారి రావడం సార్, మాకు అయితే లీవ్ లేవు సార్. చాలా హెవీ డ్యూటీలు ఉన్నాయి సార్, మాకు చాలా ప్రెజర్తో ఉన్నా సార్. కానిస్టేబుల్గా చేస్తాను సార్. అందులో చెప్పండి నీకు సార్, అందరూ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. పవర్ ఆఫ్ బిజినెస్ మ్యాగ్నెటా, అంతే కదా. గురుదేవులకి నమస్కారం అండి. నా పేరు చీకట్ల బాపన్న నాయుడు. నేను అమలాపురంలో సెటిల్ అయ్యానండి. హరిహర ట్రేడర్స్ అని చెప్పేసి హోల్సేల్ కిరాణా అండి.
నాకు ఒక పాప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు. తగ్గలేదంట. వీరి వినాయక్, పూరి జగన్నాథ్, ఒక పూరియే, గెటప్ చూస్తే తెలియట్లేదా? ఒక పూరి జగన్నాథ్. విద్య నేర్పిన గురువులకి పాదాభివందనం. నా పేరు మనోహర్ అండి. నేను ఆక్వాకల్చర్ చేస్తున్నానండి. నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి సినీ ఫీల్డ్ అండి. యాక్టర్గా చేయాలని ఒక 5 years హైదరాబాద్లో ట్రై చేశాను. క్యారెక్టర్స్ అవి చేశానండి. అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు కూడా ఎవరన్నా ఆఫర్ నుండి పిలుస్తుంటే వెళ్ళి చేసి వస్తాను సార్. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి చేసి వస్తున్నాను. మనీ అనేది ఆలోచన లేదండి. ఇంట్రెస్ట్ వేరు, మనీ మ్యాటర్ వేరు. ఎవరికి ఇప్పుడు అది మన బ్రదర్ ఇందాక చెప్పినట్టు సినీ ఫీల్డ్ ఎవరన్నా ఉంటే అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంటే నేను నెంబర్ ఇస్తాను. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి చేసి వస్తాను సార్. తప్పకుండా. కానీ ఒక చిన్న డౌట్, అందరూ డాక్టర్ అవ్వ యాక్టర్ అవుతారు కదా, నువ్వేంటి ఆక్వా నుంచి యాక్టర్ అయ్యావు? నేను ఒక రైతు పెట్టనే వెళ్ళాను. కానీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది యాక్టర్. ఓకే, నేను రాజమౌళి దగ్గర పంపుతాం. నెక్స్ట్ నీకు మీరు ఎక్కడికి పంపినా పర్వాలేదు. వెరీ గుడ్, మంచి పడుతుంది. అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా నేనే పెట్టిన చేసి వస్తా. నా పేరు విత్తనాల సత్యనారాయణ, విత్తనాల బాలవెంకట సత్యనారాయణ. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశానండి. ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి 5th class చదువుతున్నాడు, అమ్మాయి 3rd class చదువుతుంది. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మా గురువులందరికీ నా వందనాలు. అలాగే నా ప్రియమిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మెండపేటలో ఉంటున్నాను. మెండపేట సచివాలయంలో జాబు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 10th class, చిన్న అమ్మాయి 7th class చదువుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా సార్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరి 10th వరకే కాదు, నాకు డిగ్రీ కూడా క్లాస్మేట్ అండి. నేను MA B.Ed చేశాను. గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల రాజకీయాలు చేసి నాకు రాకుండా చేశారు. కొంచెం మరి బ్యాడ్ లక్. వెరీ బ్యాడ్. ఆయన MA B.D LLB చేశారు, అడ్వకేట్ చేస్తున్నారు. నాకు ఒక బాబు, ఆయన కూడా లా చదివిస్తున్నాను. 5 years లా చేస్తున్నాడు, 2nd year. మాది అన్నవరం. గుర్తు తెచ్చుకునే సమయం కాబట్టి 3 సెక్షన్లో కలిపి 8th class అనుకుంటానేమే వెంకటరమణ. August 15th రూమ్లన్నీ క్లీన్ చేసేసుకుని అన్నీ చేసేసుకున్నామండి. మా లీడర్ గారు ఏమో ఇంకా మనకే వచ్చేస్తుంది ఫస్ట్ ప్రైజ్ మన 3 సెక్షన్లోనే. అంటే చీప్ రోజులు వేసుకుంటే చీప్ రోజులు వేసుకుంటే మా సార్స్ అందరూ ఫస్ట్ బాక్స్ వేయలేదు. నాకు ఎప్పుడు August 15th వచ్చినా అలా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే సార్ ఇందాక PS చెప్తూ మాకు కొంచెం మార్క్స్ తక్కువే వచ్చి ఆ టైంలోని ముఖం చూడటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. పాపం కూడా గర్ల్స్ అని ఆయనకి కొంచెం జాలేసింది. ముఖం చూడకుండా చేయిపెట్టి కొట్టేవారు. అలాగే సత్యనారాయణ సార్ ఏమో ఇంగ్లీష్ మాస్టర్. నాకు 10thలో 2nd class, కానీ అన్నింటికన్నా 64 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చాయి. ఇప్పటికీ కూడా మా హస్బెండ్ కూడా అడుగుతారు, దీని స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతారు. ఆయన చెప్తా ఉంటారు, మీ సార్ ఎవరంటే అంబడి వచ్చిన మాస్టర్ అంటే అంటారు. స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా ఇంగ్లీష్ చెప్తాను. మా వాడు కూడా ఇప్పుడు డౌట్స్కి నా దగ్గరికి వస్తూ ఉంటాడు. మమ్మీ ఇదేంటి నాకు చెప్పమా అంటాడు. అయితే నేను సార్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అప్పటిని అప్పటికే వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకునేది మమ్మల్ని కూడా. చెప్పట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిజంగా ఇంత కష్టపడి చాలా చక్కగా అరేంజ్ చేశారు ఈ మీటింగ్ అయితేని. లాస్ట్ టైం అది గొల్ల వెళ్ళండి, మరి నన్ను పిలవలేదు, నాకు తెలీదు. థ్యాంక్ యూ అందరినీ గ్యాదర్ చేసి. అయితే మేమైతే గర్ల్స్ మేము గుర్తుపెట్టాం కానీ జెంట్స్ మేము గుర్తుపెట్టలేకపోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అమరేష్ గారికి, కేవీఎస్ గారికి, కాకి మాస్టర్ గారికి. అమరేష్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నేను ఆయన స్టూడెంట్, మీరు ఆయన దగ్గర చూసినప్పుడు వెళ్ళేవారు సార్ దగ్గరికి. ఆయన ఒక మాట అంటూ ఉండేవారు, అందరూ చదివేసుకుంటే వెళ్ళారా అని. అంటే మేము అప్పుడు కొంచెం వీక్గా ఉండేవాళ్ళు అండి. అందులో అందరూ చదివేసుకుంటే వెళ్ళారా, మిగతా పనులు ఎవరు చేస్తారని వాళ్ళు. అది బాగా గుర్తుంది సార్ ఇప్పటికి. నేను నెల్లూరులో ఉంటాను అండి. నాకు 2 పిల్లలు, పాప బాబు. నేను ఒక మ్యాన్పవర్ కన్సల్టెన్సీ కింద వర్క్ చేపిస్తున్నాను సార్. నాకు ఒక ఫర్మ్ ఉంది, ప్రొపరేటర్ కూడా నేనే. చాలా మందికి ఉపాధి ఇస్తున్నాడు అక్కడ. చాలా మందికి ఉపాధి ఇస్తున్నాడు ప్రెసిడెంట్.
బాగుంది సార్ రోజు, అంత హ్యాపీ. కరోనాలో చాలా మందికి హెల్ప్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ బెనర్జీ గారు. తన పేరు వరప్రసాద్, సత్యప్రసాద్. సత్యప్రసాద్ అంటే నిక్ బెనర్జీ. అలాగే నా స్నేహితులందరికీ, నేను విజయవాడలో ఉంటాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, చిన్న అమ్మాయి 2వ తరగతి. నీ వైఫ్ ఏం చేస్తా చెప్పలేదు. వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, సివిల్. సారీ చెప్పు శ్రీను. నా పేరు చీకటి నాగలక్ష్మి. మేము రాజమండ్రిలో ఉంటున్నాం. మాకు ఒక పాప, బాబు. పాప MBA చేస్తుంది, బాబు బీటెక్ 3rd year. మా వారు వచ్చి రైల్వేలో చేస్తారు. నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ చిన్న వయసులో మ్యారేజ్ చేశారు. అందుకే ఆ కోరిక మీ పిల్లలు ఆ కోరిక మా అమ్మ బాబు వచ్చేసి బాగా చదువుతారండి ఇద్దరు. పాప వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది. ఒకసారి అమ్మ సత్యనారాయణ జనాభా లెక్కలకు వచ్చినప్పుడు మా నాన్నగారు చదువుకుంటానని ఆయన చేత ఎంత చెప్పించినా ఒప్పుకోలేదండి. ఆయన గుర్తే ఉంటుంది. అప్పుడు 10th క్లాస్ నేను ఆయన చేత చెప్పించాను, ఎంత అన్నా ఒప్పుకోలేదు మా నాన్నగారు. చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. ఓకే ఒకసారి గ్రూప్ ఫోటో. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా మనం చేసే పని ఎప్పుడు కూడా చిన్నతనం అని అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు చేతుకున్న 5 వేళ్ళు కూడా సమానంగా ఉండవు. ఈ వేళ్ళని కలిస్తేనే అది పిడికిలి, దానివల్ల స్ట్రెంగ్త్, బలం. నేను 10వ తరగతి దాకా మాత్రమే చదువుకున్నాను ఇదే స్కూల్లో. సరిగ్గా చదివేవాడిని కాదు, చాలా దెబ్బలు తినేవాడిని, చాలా అల్లరిగా ఉండేవాడిని. నేను నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. దేవుని సేవలో ఉన్నాను, ఒక చర్చ్ నడిపిస్తున్నాను. మన ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈ మాట చాలా ఆశ్చర్యపోయారు. నువ్వు చెప్పిన దానికి అప్పుడు నువ్వు ఉన్నదానికి సంబంధం లేదురా అని అన్నారు. 10th తర్వాత చాలా కష్టాలు పడ్డాం మేము, అవి ఉన్నది చెప్తున్నాను. నేను ఈ కొద్దిపాటి జీవితంలో ఎంతో అనుభవం నేర్చుకున్నాను ఎక్స్పీరియన్స్ వల్ల. స్పిరిచువల్ వేలో అటు ఆధ్యాత్మికంగా వెళ్ళడం, ఇదంతా ఒక దైవేచ్ఛ. ఇది భగవంతుని అది లీడింగ్ నడిపింపని నేను నమ్ముతాను. హైదరాబాద్లో ఉంటున్న ఒక చిన్న స్థలం అక్కడ తీసుకున్న ఒక ప్రేయర్ హాల్, అలాగే మేము ఉండడానికి ఇల్లు కట్టుకున్నాం. నాకు 2 అమ్మాయిలు, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయింది. మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను రమ్మంటే రానంది. అందుకే మీ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ చిన్నగా ఉంటారు, నేను పెద్దదాన్ని ఉంటాను. యాజ్ యూ విష్. సో చిన్న అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఇది టోకీగా నా గురించి చెప్పేది. ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కంచుమర్తి రామారావు, గణపతి పాల వ్యాపారం చేస్తారు, అక్కడ వ్యవసాయదారులు ఉన్నారు, రొయ్యల చెరువులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే రుద్రనాయుడు ఉన్నాడు, యూకేలో కూడా జాబ్ చేసి వచ్చాడు. అలాగే రుద్రరాజ్ నరేష్ యుఎస్ఏలో చేస్తున్నాడు, హైదరాబాద్లో టెక్కీస్గా పనిచేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే మొత్తమే సంతోషం. మన అందరం కలవడం వన్స్ అగైన్ చాలా సంతోషం. మీరందరూ ఇంకా అభివృద్ధి చెందాలి మీ రంగాల్లో అని, ప్రాస్పరిటీ మీరు బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మన గురువులకి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం, నూతన బలం, ఆయుష్ని ఇవ్వాలని మీ అందరి కోసం కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కృషి చేసిన గ్రూప్ అడ్మిన్స్ అండ్ గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం.